తెలంగాణ నయగారాగా పేరు పొందిన బోగతా జలపాతం భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతోంది. ఛత్తీస్గఢ్తో పాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో వరదలు ఎక్కువయ్యాయి. దీంతో బోగతా జలపాతం పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తోంది. నిండుకుండలా మారి పొంగిపొర్లుతోంది. చుట్టూ దట్టమైన అడవి, పచ్చని చెట్ల మధ్య పక్షుల కిలకిల రాగాల నడుమ జాలువారుతున్న జలపాతాన్ని చూడడానికి పర్యాటకులు తరలివస్తున్నారు. రాళ్లపై పరవళ్లు తొక్కుతున్న జలధార ప్రకృతి ప్రేమికులను రారమ్మని ఆహ్వానిస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బోగతా జలపాతం ప్రకృతి రమణీయత మధ్య ముగ్ధ మనోహరంగా మారింది. హోరెత్తించే జల సవ్వడులతో వెండి వెలుగులు విరజిల్లుతున్నట్లుగా బోగతా కలకలలాడుతోంది. పాలనురుగల జాలువారుతున్న ప్రవాహాన్ని చూసి పర్యాటకులు పరవశించిపోతున్నారు. కొండల నుంచి పరుగున వస్తున్న జల సవ్వడిని చూసి తన్మయత్వంలో మునిగిపోతున్నారు. ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్న నీటి తుంపరలు, జలసవ్వడితో అటవీ ప్రాంతం మనోహరంగా దర్శనమిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కూడా సందర్శకులు వచ్చి తనివి తీరా ఎంజాయ్ చేస్తున్నారు. అంత ఎత్తు నుంచి దూకుతుంటే వస్తున్న జలసవ్వళ్లు, ఆ తుంపరులను చూసి సాత్వన పొందుతున్నారు సందర్శకులు. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. యాక్చువల్లీ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇది నా ఫస్ట్ విజిట్ ఇక్కడికి రావడము. అండ్ తెలంగాణలో ఇంత మంచి టూరిస్ట్ స్పాట్ ఉండడం కూడా మనకి ఇది ఒక అదృష్టంగా భావించవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని నేను తెలంగాణ నయగరా ఫాల్స్ కింద నేను లెక్క తీసుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సమ్మర్ లో, ఈ వేడిలో కూడా ఈ బొగతా వాటర్ ఫాల్స్ అనేటివి మా స్టూడెంట్స్ లాంటి వాళ్ళకి, దూరం నుంచి వచ్చే స్టూడెంట్స్ కి కూడా, పట్టణాలలో ఉండే వాళ్ళకి ఇది ఒక ఆహ్లాదకరమైన వ్యూ అని చెప్పి అనుకోవచ్చు. ఎప్పుడో చిన్నప్పుడు చేసాం ఈ స్విమ్మింగ్ ఇలాంటివి. వాటర్ ఫాల్స్ ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా వరకు విన్నా బొగతా వాటర్ ఫాల్స్ గురించి, ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. చాలా బాగుంది. ఇంకా వర్షం పడితే ఇంకా చాలా బాగుంటది అని కూడా విన్నాం మేము. మా ఫ్రెండ్స్ మేమంతా కలిసి వచ్చాము. అక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇంకా దీన్ని ఇంకొంచెం మంచి డెవలప్ చేస్తే బాగుంటది. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ తెలంగాణలోనే హైయెస్ట్ ఒకటి ఆదిలాబాద్ లో ఉంది, దాని తర్వాత ఇదే అనుకుంటా. బాగుంది వాటర్ ఫ్లో కూడా, ఎప్పటికీ వాటర్ మంచిగా వస్తాయి ఇక్కడ. ఇంకా మేము ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాము. లైవ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. జలపాతాల వద్దకు జనం పరుగులు పెడుతున్నారు. సరే, మరి భద్రత మాట ఏంటి? గతంలో ఇక్కడ కూడా అనేక ప్రమాదాలు సంభవించాయి. ఫోటోల కోసం దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో అటవీ శాఖ ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. బోగతా చుట్టుపక్కల ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు నిర్మించారు పోలీసులు. ప్రొటెక్షన్ వాల్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ప్రకృతి ప్రేమికులను రారమ్మంటున్న బోగతా జలపాతం వద్ద సందర్శకులు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. డేంజర్ జోన్లో గేమ్స్ వద్దు అని హెచ్చరిస్తున్నారు. జలపాతాల వద్ద జాగ్రత్తగా ఉండాలని, పట్టు తప్పితే ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదం ఉందన్నారు.